మోనాలిసా పూసలు అమ్ముకునే ఆవిడని తీసుకొచ్చి ఫేమస్ చేశారు. వాళ్ళ కొంపల్లో నిప్పులు పోశారు అందరు కలిసి సోషల్ మీడియా. ఆవిడని ఫేమస్ చేయకపోయినా పూసలు అమ్ముకుంటూ వాళ్ళ అమ్మా నాన్న మధ్యలో చక్కగా ఉండేది. ఇలా చెప్పానని ఎవరు తప్పుగా అనుకోవద్దు. రాత్రికి రాత్రి సెలబ్రేటింగ్ చేశారు. నెత్తికెక్కినాయి కళ్ళు. అమ్మా నాన్న అక్కర్లేదు. మొన్నటిదాకా అమ్మా నాన్న పనికొచ్చిన వాడు వాళ్ళ ఎవరు కనపడంగానే కళ్ళు నెత్తికొచ్చేసి అసలు అమ్మా నాన్నే విరోధం, అమ్మా నాన్న నన్ను చంపుతారు, అమ్మా నాన్న నన్ను ఇబ్బంది పెడతారని పోలీస్ కంప్లైంట్ వచ్చేదాకా చేశారు. ఇప్పుడు చూడండి, ఈ సోషల్ మీడియాలో ఆవిడని ఫేమస్ చేసిన వాళ్ళందరినీ తన్నాలి వాళ్ళ నాన్న ముందైతే. ఎవరిని ఎలా ఉంచాలో అలా ఉంచండి. గుడికి వెళ్ళామా, లేకపోతే యాత్రలకు వెళ్ళామా, తీర్థయాత్రలకు వెళ్ళామా, పుష్కరాలకు వెళ్ళామా అన్నట్టు ఉండండి నోరు మూసుకుని. ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారు, కేరళ స్టోరీ 3 స్టార్ట్ అవుతుంది, లేకపోతే లవ్ జిహాద్ ఇలాంటివన్నీ జరుగుతాయి, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కడో అమ్మేస్తాడు, ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయి. మోనాలిసాకి కూడా 18 ఇయర్స్ వచ్చినాయి. 16 సంవత్సరాల నుంచి వీడిని ప్రేమిస్తుందో లేకపోతే మొన్న కేరళ షూటింగ్లకు వెళ్ళినప్పుడు ఇద్దరికి పరిచయాలు అయినాయి. కనీసం అమ్మా నాన్న ఏం చేస్తారు, ఇంత కష్టపడుతున్నాను, ఈరోజు మనం లేని ఇంట్లోంచి బయటకు వచ్చి ఈ స్టేజ్కి నేను వచ్చాను అని చెప్పి ఆలోచించుకోకుండా పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళందరికీ అడుగుతున్నానమ్మా, 22 ఇయర్స్ వచ్చేదాకా ఓపిక పట్టండి కనీసం. అలా కాకుండా మేజర్లు మైనర్లు ఏది కాకపోయినా సరే ముందు పెళ్ళి అయిపోవాలనుకుంటున్నారు. సరే పెళ్లి చేసుకుంటారు, దాని తర్వాత ఏం చేస్తారు చెప్పండి? తినటానికి ఎలాగా, భవిష్యత్తు ఎలాగా? తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించింది రెక్కల కష్టంతో, మీరు ₹1 సంపాదించుకుని పెద్దవాళ్ళై ప్రయోజకులు అవ్వాలని. లవ్ చేసేటప్పుడు వాడు పుట్టుపూర్వోత్తరాలు తెలీదు, వాడు ఇల్లు ఎక్కడో తెలీదు, వాకిలు ఎక్కడో తెలీదు, వాడు ఏం చేస్తాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు. మన ఇంట్లోనే మన అమ్మ నాన్న అన్నయ్య అమ్మ ఎలా ఉంటారో, ఏ క్షణం ఎలా ప్రవర్తిస్తారో తెలియని రోజుల్లో ఎక్కడో ముక్కు మొహం తెలియని వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ రకంగా ఇబ్బందులు పరిస్థితులు వస్తున్నాయి. హిందువులు అమ్మాయిలు ముస్లింని చేసుకుంది లవ్ జిహాద్ ఇదంతా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. కానీ నేను చెప్పేది ఒకటే, కేరళ పోలీసులు సహకారం అందించారు, వాళ్ళు పెళ్ళికి వచ్చారు, వీళ్ళు పెళ్ళికి వచ్చారు అంటున్నారు. మనిషి ఏంటోనండి నాకు ఆశ్చర్యం కలిగించే విషయం. ఇవాళ కూడా నేను ఒక చోట మాట్లాడినప్పుడు ఇదే చెప్పాను. వాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే వాడిని పైకి తీసుకురావాలని ఎవరు ముందుకు తీసుకెళ్ళరు. వాడు ఫైనాన్స్గా దెబ్బతింటే వాడిని ఎవరు ముందుకు తీసుకురారు. ఇదే 10 మంది ప్రాణాలు పోతున్నా పళంగా పెట్టి చేద్దామని ఎవడు అనుకోడు. వాడు ఫ్యామిలీ ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఎవడు సహాయించాడు. వాళ్ళ బంధువుల్లో ఎవరికన్నా ఇబ్బంది కలుగుతున్నా చేయరు. కానీ ఒక లవ్ చేస్తే మాత్రం వాళ్ళ ప్రాణాలకి పలంగా పెట్టి వాళ్ళ ప్రాణాలు పోతున్నా సరే ఆ లవర్స్ని కలపాలని అక్కడ చేసే విధానం ఉంటుంది చూసారా వాళ్ళ ప్రయత్నాలు. వీళ్ళిద్దరు పారిపోయిన తర్వాత పెళ్లి చేసిన వాడు ఎవడో కనుక్కుని తంతారని తెలుసు, వాళ్ళని చంపచ్చని కూడా తెలుసు, అన్నీ తెలిసి కూడా వాళ్ళకి ఏర్పాట్లు చేస్తారు, దెబ్బలు తినడానికి కూడా ఇష్టపడి. కానీ ఇట్లాంటివన్నీ తెగింపులు ఏ మనిషి అన్నా హాస్పిటల్లో ఉన్నప్పుడు చేయండి, ఏ మనిషి అన్నా ఇబ్బంది కలిగే చోట చేయండి, ఏ మనిషికన్నా నిజంగా డబ్బులు అవసరమైన వాళ్ళకి చేయండి, ఏ మనిషికైనా ప్రాణ స్నేహితుడు చదువుకోవడం కోసం మీరు హెల్ప్ చేయండి తప్ప లవ్ చేసిన తర్వాత పారిపోవడానికి భలే హెల్ప్లు చేస్తారు. అది పరిస్థితి. నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం. మోనాలిసా మంచి స్థాయికి వెళ్ళి చక్కగా ప్రయోజకురాలు అయితే బాగుండేది. ఇప్పుడిప్పుడే 2 సినిమాల్లో బుక్ అయింది. ఆ బుక్ అయిన సినిమాల్లోంచే ఒక సినిమాలోంచి లేచిపోయి పెళ్లి చేసుకుంటే ఎంత అసహ్యకరమైన విషయం. పైగా ఫాదర్ మీదే కేసులు పెట్టడం, ఇదంతా అవసరమా? పూసలు అమ్ముకున్న దాన్ని పూసలు అమ్ముకున్నట్టు ఉంచినా వాళ్ళ అమ్మా నాన్న కళ్ళ ముందు కనపడుతూ చక్కగా అన్నం వండి పెట్టి కూతురు పరువుగా ఆ ఊర్లోనే ఉండి ఎవరికొకటి పెళ్లి చేసేవాళ్ళు. మీ సోషల్ మీడియా మూలంగా రాత్రి పాపులర్ చేశారు, రాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అది ఎవరిని సెలబ్రిటీలను చేయమాకండి, చేసిన వాళ్ళు మళ్ళీ ఇలాగే అయిపోతారు. ఓకేనా?